సక్సెస్ఫుల్గా 4 సార్లు అయితే ఈరోజు మధ్యాహ్నం 2కి వచ్చి సక్సెస్ఫుల్గా అయితే కట్ చేసేసానండి. చెట్లు అయితే బాగా నీట్గా ఉన్నాయండి. చెట్లు ఇప్పుడు ఒక మనిషి నిలబడి కోసుకొని మంచిగా ఉండే విధంగా అయితే కట్ చేసేసాను. ఎందుకంటే ఇంతకుముందు చెట్లు పెద్దగా అయిపోయి బరగొడ్లు రుద్ది, దున్నపోతులు రుద్ది, ఆవులు రుద్ది కొమ్మలు విరిగిపోతూ ఉంటే నా మనసు విలవిలలాడిపోతాను. అది అప్పుడు ఇప్పుడు ఇంకా బాధ అయితే లేదండి. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 11 అన్నమాట. ఈరోజు అయితే 4 సార్లు అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వర్క్ లేకపోతే మళ్ళీ వచ్చి కట్ చేసేస్తాను అనమాట. సో చూడండి ఈ సాలు ఎంత నీట్గా ఉందో. ఇంకా కొమ్మలు అయితే కట్ చేసిన కొమ్మలు అయితే అందులోనే ఉన్నాయి. సో అంతా కట్ చేసిన తర్వాత ఎత్తి మన బీడు ఉంది కదా, మన సొంత పొలము, ఆడికైతే వేసేసి కాల్ చేయడము జరుగుద్ది అనమాట. కాల్ చేసి మనకి అప్పటికి మన ఇంటి వరకు కూడా అయిపోతే ఇంకా నీళ్ళు కట్టేసి కలుపు తీసేసుకోవడమే అనమాట. కలుపు ఇంకా నేనే చేసుకుంటాను. నాకు ఇంట్లో పని కానీ అయిపోయిందంటే కలుపు కానీ దీనికి మందు కానీ ఇంకా A to Z ఫుల్గా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ లెక్కనే. సో చెట్లు అనేది పెద్దగా ఉండకూడదు అని చెప్పి నేనైతే కట్ చేసేసానండి 4 సార్లు ఈరోజు.